నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గత 2-3 రోజులుగా 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత తమిళనాడులో వచ్చినటువంటి ఒక ఘన విజయం ఏదైతే ఉందో టీవీకే పార్టీకి, విజయ్ ఏదైతే సీఎం కాబోతున్నాడో దీనిపైన 2 రకాల వార్తలు రాస్తున్నారు. సాక్షి కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు. ఒకటి, విజయ్ సీఎం అయింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ పెట్టుకొని, ఆయన ఫోటో పెట్టుకొని ఆయన సీఎం అయిపోయాడని చెప్పేసి ఒక వార్త అయితే, ఇంకోటి అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేమ్ సినీ గ్లామర్ ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు మరో జెండా మోపిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలతో అంటూనే, ఎందుకని పవన్ కళ్యాణ్కి సత్తా లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వార్తలు పదే పదే రాస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ మనం? అలా కాదండి. ఇప్పుడు మొదటగా మీరు టీవీకే విజయ్ ఘన విజయాన్ని అనేటువంటి మాటను ఉపసంహరించుకోవాలి. ఆయనదేం ఘన విజయం కాదండి, ఆయన సాధారణ విజయం. అంటే నేను ఆయన కోపంతో కూడా చెప్పట్లా. ఘన విజయం అంటే ఆయన ఒంటరిగా ఆయన అంతటా ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునే అంత మ్యాజిక్ ఫిగర్ దాటి, లేదా 3/2 మెజారిటీ సాధించి ఇప్పుడు బెంగాల్లో బీజేపీ సాధించినట్టుగా చేస్తే అది ఘన విజయం, అప్రతిహత విజయం కింద భావిస్తారు. ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే 2 కొండలు ఢీకొట్టుకున్న మధ్యలో ఆయన వచ్చాడు. ఆయన ఎవరితోటి పొత్తులు పెట్టుకోలేదన్న, ఆయన పొత్తులకి ట్రై చేశాడు. కాంగ్రెస్ తోటి మాట్లాడుకున్నాడు, డిఎంకే తప్ప మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాడు. ఆయన బీజేపీ కూడా ఆయనతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అతను వద్దనుకున్నాడు. అతని టర్మ్స్ కుదరలా. ఆ పొత్తులకి వాటికి ఆ వాటాలు తెగలేదు వాళ్ళకి. అందుకని అయితే అతుకూరు లేదా గణాత్కూరు వస్తే కొండ పోతే వెంటకనట్టు దిగాడు అతను. ఎందుకంటే అతనికి 2 రకాల ఆదర్శాలు ఉంటాయి. ఒకటి, ఒకవేళ కొడితే ఎంజీ రామచంద్రన్ ఎంజీఆర్ లాగానో జయలలిత గారి లాగానో సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అవ్వచ్చు. లేకపోతే కమల్ హాసన్ వెర్స్టైల్ యాక్టర్, చాలా పాపులారిటీ ఉన్నవాడు ఏంటండి, ఆయన లోకనాయక్ అంటారు. అటువంటి వాళ్ళగా ఆయనే దెబ్బైపోడుగా మేము దెబ్బైపోతే పెద్ద కష్టమే ఉందని అనిపించుకోవచ్చు. కాబట్టి అతనికి ఏం జరిగినా అతనికి ఏం నష్టం లేదు. కాబట్టి అతను ట్రై చేసేది, పని జరిగింది. అతను 2009 నుంచి ఒక రకంగా ఆయన పార్టీ, ఆయన అభిమానులందరినీ కూడా పార్టీగా ప్రకటించలేదు, కానీ అభిమానులు ఏ నియోజకవర్గానికి ఆ మండలాల వారీగా వాళ్ళందరినీ సెట్ చేసుకుని ఉన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన ఏఐడిఎంకి సపోర్ట్ చేయడం, గెలిపించుకున్నారు కూడా. ఇలాగా అతను ప్లాన్డ్గానే ఉన్నాడు, చేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అతని అచీవ్మెంట్ పూర్తి చేయలేకపోయాడు. ఇక్కడ సర్వేలన్నీ కూడా అతని విజయాన్ని ఊహించలేదు కాబట్టి మనకు అందరికీ ఊహాతీత విజయం అది ఒక ఆశ్చర్యకరంగానే ఘన విజయంగా అనిపిస్తుంది. అక్కడ ఏం లేదనుకున్న చోట. అదే అతను కూడా అందరూ సర్వేలు ఇచ్చి అతను అధికారంలోకి వస్తాడు అనుకుంటే రానప్పుడు ఇక్కడ ఆగిపోయాడని చెప్తారు. దాన్ని అతను జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా విజయ్కి జగన్కి పోల్గేట్ అసలు మన తమిళనాడుకి ఆంధ్ర రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో రాజకీయంగా వాళ్ళ మధ్య ఎన్ని వైరాలు ఉన్నా, ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి అసెంబ్లీలో దాడులు చేసుకున్నా, రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చేటప్పటికి భాష గురించి, ఆత్మగౌరవం గురించి అందరూ ఒక్కటే నిలుస్తారు. వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆ సైకో గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడన్నా అలాగే రాష్ట్రం గురించి ఆలోచించారండి? జగన్మోహన్ రెడ్డి సంకనాకడానికి చూస్తారు, అందరూ ఉన్నాయి. అతను ఏం చెప్తే అది వినటానికి చూస్తారు. అతను మావిగాని అంటే పిచ్చోళ్ళకి, వీళ్ళు కూడా పిచ్చోళ్ళకి మావిగాని అంటారు. అంతేగాని ఇది తప్పురా బాబు, ఇలా మాట్లాడకూడదు, మన రాష్ట్రం ముఖ్యం అని ఎవడన్నా ఏనాడన్నా అన్నారా? ఎలా పోల్చుకుంటారో? పైగా జగన్మోహన్ రెడ్డి పటం చూపించాడు కాబట్టి అతనికి అలాగ వచ్చాడు. పటం చూపించాడు కాబట్టి అక్కడ అయిపోయాడు అతను. మీ చేయి పడకపోతే 11 సీట్లు కూడా వచ్చేసి గ్యారంటీగాను. వీళ్ళు పిచ్చి పరాకాష్ట ఎలా ఉందంటే 11 సీట్లు ఇస్తాం నువ్వు అంటారు కూడా వాళ్ళు. ఏంటండి అంటే అంత అవగాహన లేకుండా ఉంటారు. సాక్షిలో రాయటం అంటే రాస్తారు, అలా రాయకపోతే ఇంకెందుకు రాస్తారు? వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గుంట నాకు చెప్పాడు కదా, ఆ 2 పార్టీలు కలిసి ఉన్నంత వరకు మీరు ఏమీ చేయలేరని చెప్పాడు కదా. సరే ఆడు సలహా పాటిస్తున్నారు బయటికి తోసేసినా కానీ. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే నిజంగానే వాళ్ళు సాధ్యం కాదు, కలిసి లేకపోయినా సాధ్యం కాదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. అర్థమైందండి? కాబట్టి అది వేరే కదా. ఒకటేంటంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సుహృద్భావం ఉంది, సమన్వయం ఉంది, సహనం కూడా ఉంది, ఒకరిని పరస్పరం గౌరవించుకునే వ్యక్తిత్వాలు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది వాళ్ళిద్దరికీ, పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు కైనా.
లోకేష్ గారికైనా ఎవరికైనా. ఇది లోపించింది ఎవరిలో? వీళ్ళలో. రాష్ట్రం అక్కర్లేదు వాళ్ళకి. పెట్టుబడిదారులను తనివేస్తాం, కొట్టి చంపేస్తాం అంటారు, ప్రజలు నరికేస్తాం అంటారు. అలాంటి మాటలు నోట్లోంచి ఎప్పటి నుంచి వచ్చినాయండి? ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలు స్పీడ్ అయినా, ఒకళ్ళ మీద ఒకళ్ళ వైరాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎవరి కార్యకర్తలు ఎవరి నాయకులు వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తోసేస్తారు నిర్దాక్షిణ్యంగా బయటికి. వాళ్ళ ఐకమత్యానికి భంగం కలిగించి ఏ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయరాళ్ళు. కాబట్టి మీరు చేయాల్సి వస్తుంది వాళ్ళ ఐకమత్యాన్ని భంగం చేయడానికి. అది మీకు వైనాట్ 175 లాగానే అది తీరని కళ మీకు. కాబట్టి తీరని కోరిక నెహ్రూ గారికి మానస సరోవరం చూడాలని కోరిక ఉండేదంట. ఆయన అది తీరకుండానే పోయాడు ఆయన. అలాగే మీకు ఆ కోరిక కూడా తీరదు. పైగా ఈ సమన్వయము, సంఘటిత ఐకమత్యం లేనప్పుడే మీరు 2 కులాల మధ్య వైరం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంపూర్ణ విజయం సాధించినా ఉభయ గోదావరి జిల్లాల్లో కంప్లీట్ విక్టరీ ఇస్తారు వాళ్ళు. కాపులు లేకుండా జరుగుద్ది అది. ఇంత చిన్న విషయాన్ని మీకు ఎలాగ అర్థం అవ్వట్లేదు? కరుడుగట్టిన నీకు ఒక వ్యక్తిని మీకు నెంబర్ ఇస్తాను, తర్వాత మాట్లాడండి. అతను కాపు, పెద్ద కాపు, ఒరిజినల్ కాపు. ఆయన తెలుగుదేశం పార్టీ గురించి ఎలా మాట్లాడతాడు మీరు వినండి. కరుడు కట్టిన కోస్తే పసుపు రక్తం బలబలబలమని కారిపోద్ది. ఇలాంటి అభిమానులు, ఇటువంటి సానుభూతి పరులు, ఇటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీని మీరు ఏం పెగ్గలరు? ఒక్కడే వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా, ముగ్గురు కలిసి వచ్చినా మీరు ఏం పెగ్గలరు? ఒక్కడే వస్తేనే మీరు ఏం పెగ్గలేరు. ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే మీరు ఏం పెగ్గలరు? దాన్ని బదలు కొట్టడం మీరు ట్రై చేస్తారు. మీరు మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు, అది సక్రమంగా చేయాలి. అది మీరు చేసిన దురాఘాతాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అరాచకాలు, దోపిడీ ఇవన్నీ తప్పైపోయింది మాది. మేము మారిన మనుషులు, మేము మారుతాం. అలాగే నిజంగానే మారాలి. మీరు పశ్చాత్తాపం చెందాలి, పరివర్తన చెందాలి. మీరు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పాలి, ముక్కు నెలకు రాయాలి, చంపలేసుకోవాలి, ప్రజలను మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మీకు 10 ఏళ్ళు పడుద్ది. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరంటే భయం వాళ్ళకి, ప్రజలకి. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలి. మీరు ఏం చేస్తున్నారు? ఆ భయాన్ని పెంచుతున్నారు. పైగా మీ దారి అడ్డదారి, మీరు రహదారిలో రావట్లా. నువ్వు విడిపోతా వస్తాం, నువ్వు విడిపోయినా రాలేరు మీరు. నేను చెప్తున్నాను ఇవాళ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు గొడ్డలపోటు గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటు చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో వీళ్ళు ఓ అద్దాల మేడ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వృధా ఖర్చు అంటున్నారు అమరావతికి. అంటే వృధా ఖర్చు అంటే వీళ్ళు రుషికొండ ప్యాలెస్లో కట్టేసి డబ్బులేం వృధా చేయలేదు కదా. మీకు అక్కడ అమరావతి నిర్మాణ సామాగ్రిని తవ్వుకుని పోయి దుబ్బుకెళ్ళిపోలేదు కదా. సర్వేరాళ్ళ మీద ఏడు మొగాన్ని వేయించలేదు కదా. పాస్బుక్ల మీద ఇవన్నీ వృధా ఖర్చులు కదా. ప్రభుత్వం మారితే తీసేయాల్సి వస్తుందని తెలియదా? ఈ డబ్బు అంతటికి సమాధానం ఎవరు చెప్తారు? మీ బాబు సొమ్మని పెట్టారా? కట్టండి. ఇప్పుడు అది కట్టేసి మాట్లాడండి. ఇవన్నీ మానేసి 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో పచ్చదనాన్ని విషపు చూపులతో, నీ పర్యటనతో అన్నిటిని నరికిచ్చేసే చెట్లు, పరదాల పర్యటనలు చేసావు. నువ్వు ఏ రకంగా ప్రజలను మీరు మెప్పించగలుగుతారు? మీ చరిత్ర ముగిసింది, మీ కథ ముగిసింది, మీ అధ్యాయం ముగిసింది. మీరు కొత్తగా మళ్ళీ మొదలు పెట్టాలి, మొదటి నుంచి, 0 నుంచి. అలా మొదలెట్టాలంటే నీకు ఆ వాళ్ళ, నీ కూడా నీ తల్లి చెల్లి ఎవరు లేరు. నీ విజయానికి తోడ్పడిన నీ మేల్గోరు అనేక మంది వాళ్ళని దూరం అయిపోయారు. కారణం ఏంటి? నీ బిహేవియర్. నీ పక్కన ఉన్నవాడు దుకాణం సర్దేసుకున్నాడా? నిన్ను తెగ ప్రేమించి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పోరా నువ్వు ఎవరు నువ్వు అంటున్నారా? నీ తల్లి చెల్లిని దూరం అయిపోయారు. ఒక కులాన్ని, ఒక మతాన్ని, లేకపోతే ఒక ప్రాంతాన్ని మీద నీకు కక్కి విషం, ద్వేషం చూసిన తర్వాత నేను ఎందుకు దగ్గర చేర్చుకుంటారు ఎవడన్నా? ప్రేమిస్తే ప్రేమను పంచుతారు. నువ్వు ప్రేమించి ప్రేమను అడుగు. ఖచ్చితంగా నువ్వు ద్వేషిస్తే అంతకు మించిన ద్వేషం వస్తుంది నీకు. వెనక్కి నువ్వేమిస్తే అదే కదా వెనక్కి వస్తుంది. నీ అద్దంలో నీ మొగ ఎలా ఉంటే అలా కనపడుద్ది. సమాజం కూడా అద్దం లాంటిది. నువ్వు ఎలాగుంటే వాళ్ళు అలాగుంటారు. కాబట్టి ఇవన్నీ వృధా ఏడుపులండి. వీళ్ళని ఎడదీయడం చేసి విశ్వ ప్రయత్నాలు అవి సాగో. జనం తెలియదా? పైగా 2 ఏళ్ళు కూడా పూర్తి అవ్వదు. ఇంకా రేపు జూన్ 12 వస్తాయి కానీ 2 ఏళ్ళు అవ్వదు ఈ ప్రభుత్వం వచ్చి. అప్పుడే విడిపోవాలి అన్నీ కోరుకుంటే ఒక పక్కన చూడండి. 2 మార్చి ఏప్రిల్లో ఈ మే నెల వచ్చిన తర్వాత వరుసగా పెట్టుబడులు.
గూగుల్, తర్వాత రిలయన్స్ అంతకు మించిన డేటా సెంటర్ అవుతుంది. గ్రీన్ ఎనర్జీ, ఆర్సిలార్ మెటల్, అసలు నాకు గుర్తులేదు ఎన్ని వచ్చేసినాయో. మళ్ళీ ఇప్పుడు బీపీసీఎల్, తర్వాత డిఫెన్స్ విమానాల తయారీలు, అక్కడ పోర్టు, ఒకటే రెండా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు. ఊపిరి తీసుకుని దాని గురించి చెప్దాం అనుకోవడం ఇంకోటి వచ్చి మీద పడిపోతుంది. ఇవన్నీ చూసి మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఒకటే రెండా వాళ్ళు అనుకున్నది రేపు మే 29, 28 వాళ్ళ మహానాడు నాటికే లోకేష్ గారు చెప్తాడు 20 లక్షలు చెప్తానని, అంతకు మించి వచ్చినాయి అంటారు. జూన్ 12 ప్రమాణ స్వీకారం నాటికి వాళ్ళు ఇచ్చిన హామీలు 100% నెరవేరిపోతాయి. ఇంకా మిగిలిన కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని ఏ రకంగా బ్లేమ్ చేయగలుగుతారు మీరు? ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని విమర్శించగలుగుతారు? అందుకనే మీరు విడిపోండి అని అడుగుతున్నారు అంతే. వాళ్ళు అంటే నువ్వు విడిపోమని అడిగితే విడిపోయి నువ్వు కలవమంటే కలుగుతారా? అసలు నేను లెక్క చేయట్లేదు. నేను లెక్క చేసేవాళ్ళు అయితే, నీ ఉనికిని గుర్తించిన వాళ్ళు అయితే నేను ఎప్పుడు లోపలేద్దరు. నీ వల్ల ప్రమాదం ఉంటుందని అనుకుంటే నీ కాళ్ళు ఎరగొట్టి లోపల పడేద్దరు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు ఉన్నాయి కాబట్టి. ఎప్పుడు ఎక్కడ పోతాడులే అని చట్టానికి అప్పచెప్పి ఒకటి తవ్వుతున్నారు మీది. నీ గ్యాంగ్ ఒక్కొక్కళ్ళు లోపల పోతున్నారు, మళ్ళీ బయట రాకుండా చూసిన అవి చూసిన తర్వాత కూడా ఇంకా సిగ్గులేదా మీకు? ఇంటికి చంపి డెలివరీ ఇచ్చిన వాడిని ఏం లాగరలేదా బయటికి? ఒక సినీ నటిని తీసుకొచ్చి మీరు అరాచకం చేస్తే క్యాట్ ఆదేశాలను కూడా హైకోర్టు రద్దు చేసింది ఇవాళ. అతను ఉద్యోగంలో తిరిగి తీసుకోమంటే ఈ ప్రభుత్వం కరెక్ట్గా వెళ్తుందని చెప్పేసి స్పష్టంగా న్యాయస్థానాలు క్యాట్ వీళ్ళు ఏ రకమైన నీకు మళ్ళీ మేనేజ్మెంట్ లేకుండా చట్టానికి విడిచిపెడితే, న్యాయానికి విడిచిపెడితే, పైగా వాళ్ళే చేపాట్లు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు వదిలేశారని అర్థమైందా? మా తప్పు అయిపోయిందని కొంచెం అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ గొడవలో పడి అని ఏదో సమానం చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే మేము ఇలా తేలిగ్గా విడిచిపెట్టి మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి అనుకుంటున్నారా? పట్టించుకుంటారు, కంగారు పడకుండా. వాళ్ళు చెప్పినట్టు చేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అలా అదిగో నవలోకం అని చూపించి అప్పుడు మీ సంగతి చూస్తారు. ఎవరిని విడిచిపెట్టరు. ఎందుకు విడిచిపెట్టాలి మిమ్మల్ని? మీ చేత ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు మీరు. చేయనివ్వండి. జనాల్లో కూడా వెగటు, విరక్తి, అసహ్యం పడుతుంది మీ మీద. ఓడిపోయిన వాళ్ళ మీద సాధారణంగా 2 ఏళ్ళ తర్వాత ఎంతో కొంత జాలి ఫోన్లో ఓడిపోయారు బాబు అని మీ మీద ఇంకా పెరుగుతుంది. అసహ్యం పెరిగిపోతుంది. కోపము, భయం ఒకటి, అసహ్యం అవుతుంది. ఎప్పుడు ఇదే ఏడుపా అని. అదే కావాలి కూటమికి శ్రీరామ రక్ష. మీరు కూటమి ప్రభుత్వానికి మీరు శ్రీరామ రక్ష. ఏమాత్రం బుద్ధి బుర్ర ఉన్నవాడు పొట్టేళ్ళు తలలు నరికేస్తాం, లేకపోతే పెట్టుబడిదారులు తరిమేస్తాం వచ్చిన వాళ్ళు అంటాడే ఎవడన్నా? ఏ రాజకీయం చేయాలనుకున్నవాడు, రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్నవాడు, మీ విపరీత ప్రవర్తన, మీ వ్యవహార శైలి, మీ వాగుడు చూసిన తర్వాత ఈ సమాజం మిమ్మల్ని ఎందుకు అంగీకరిస్తుంది? సమాజానికి విడిచిపెట్టారు, చట్టానికి విడిచిపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ మేము కక్షా రాజకీయాలు చేయమని చెప్పారు. అదే మాట మీద నిలబడున్నారు. మీరు మరీ కెలిగితే చేద్దరేమో. అయినా సరే మీ ఏలుతో మీకన్నే పొడుస్తారు వాళ్ళు. మీరు చేసిన తప్పులు మీ అంతటి మీరే దిగుతారు గోతులోకి. చట్టమే మిమ్మల్ని శిక్షిస్తుంది. కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. కొంతమంది మీకు పనిచేసే వాళ్ళు ఉంటారు అందులో. ఇలాంటి క్రమంలో ఆ దొంగలను కూడా పట్టేసుకుంటారు. ఇప్పుడు మీకు ఎవరు పని చేస్తున్నాడో కూడా తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఎంత అవివేకులు అనేటువంటిది మీ పరిపాలనలోనూ మీరు సన్నాసులు అయిపోయారు. ప్రతిపక్షంలో కూడా మీరు దద్దమ్మల కింద కనపడుతున్నారు. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు అరాచకం చేస్తున్నప్పుడు, అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నప్పుడు, దుర్మార్గం వ్యవహరిస్తున్నప్పుడు ఎలా పోరాడారో పోరాటాన్ని కూడా అని చూసి నేర్చుకోవాలి మీరు. రక్తగాయాలతో కూడా నిలరారుగా నిలబడ్డారు. పీకలు ఉంటే కూడా మీకు వత్తాసు పలకలేదు. అది పోరాటం అంటే, యుద్ధం అంటే అది. మీదంతా సన్నాస్తాను. అరెస్ట్ అనగానే పారిపోవడం, దాక్కోవడం. పారిపోతున్నారు మీరు. ఎవడు పారిపోయి? టీడీపీలో ఏమన్నా పారిపోరా? కార్యకర్తలు, నాయకులు నిలబడున్నారు ఇంట్లో. మీరు వాళ్ళు బయటికి రానివ్వలేదు, అవసరం చేస్తారు కదా. కాబట్టి వాళ్ళు ఎన్ని వాక్కున్నా గొడ్డలపోటుని గుండెపోటు అన్నట్టు వాళ్ళ ప్రచారం ఆ సాక్షికి విలువైపోయింది. మీకు వత్తాసు పలికిన మిమ్మల్ని మోసిన వాళ్ళే ఇవాళ చీయని ఊసేస్తున్నారు మీ మీద. అది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి వాళ్ళు ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా ఆ కథ ముగిసిందండి.
పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఆయన సహజంగానే ఆవేశపరుడు, ఒక దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. అలాంటి వాడు చాలా సంయమనం, సహనం, పరిణితి చెందిన ప్రసంగం, రాష్ట్రం పట్ల ప్రేమ, భవిష్యత్తు పట్ల ఆశ, ప్రజలకు భరోసా కల్పిస్తా పదే పదే ఆయన వీళ్ళ చేష్టలకు ఎవడన్నా ప్రజలు మభ్య పెడతారేమో, ప్రజలని మోసపోతారేమో అని, మాయలో పడతారేమో అని, వీళ్ళు దుష్ప్రచారం నమ్ముతారేమో అని ఆయన పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే 10 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటామని, వాళ్ళ మాటలు ఏమి నమ్మకండి అని చెప్తున్నాడు. ఆయన ఆవేశపూరితంగా ఆయన కూడా సమాధానం చెప్పగలడు, ఆ దమ్ము ఉంది. కానీ ఆయన వీళ్ళు పదే పదే టార్గెట్, నేను ఎప్పుడో చెప్పాను, ఆయన ఒక నార చుట్టిన నాటు బాంబులాటోడు. మీరు ఆయన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎవరైనా సరే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే చేతిలో పేలిపోద్దని చెప్పాను. ఆల్రెడీ మీకు ఒకసారి చేతిలో పేలిపోయింది. మీ చేతిలో రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే మీ చేతిలో పేలిపోయింది. చేతి వేళ్ళు కాళ్ళు తునాతునకలు అయిపోయినాయి, అడ్రస్ లేకుండా పోయారు, 11 సీట్లు పరిమితం అయిపోయారు. అయినా మళ్ళీ అట్లన్నీ కట్టులు కట్టుకుని వచ్చి మళ్ళీ రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఈసారి అది మందు పాత్ర. మీరు ఆ కాల్ పెట్టారంటే కాల్ పెట్టినా పేలిపోతారు, కాల్ తీసినా పేలిపోతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలను మెప్పించే విధంగా మీ కార్యక్రమాలు ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పుకుని గెలిస్తే అది గెలుపు. అంతేగాని మా బాబు చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, నన్ను పొడి చెత్తాను చూశారు, ఇలాంటి ఏడుపులు ఎడితే నమ్మి జనాలు ఎవడం లేడు. అది నమ్మొద్దని అవన్నీ దొంగ ఏడుపులు మేము చెప్తాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవన్తో చాలా జాగ్రత్త ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్.